వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మొంతా తుఫాన్ వల్ల కొట్టుకుపోయిన రాజుల కొత్తపల్లి గ్రామ రోడ్డును పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యేని ఆ గ్రామ ప్రజలు రైతులు అడ్డుకొని నిరసన తెలపడం జరిగింది. సంవత్సర కాలం కిందట తెగిన కట్టను ఇప్పటి వరకు నిర్మాణం చేయక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణం ఉన్న వ్యవసాయ భూమి రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉపాధి దొరకక ఇతర గ్రామాలకు వెళ్లి పని చేసుకునే దుస్థితి వచ్చిందని వాపోయారు. అదేవిధంగా గత వర్షాకాలంలో వచ్చిన వర్షం వల్ల నష్టపోయిన నిజమైన రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం రాకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మా ఊరిని పట్టించుకుని వెంటనే కట్ట పనులను చేపట్టాలని బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు చినూరి మధుకర్, బొల్లంపల్లి యాకయ్య, కార్యదర్శి, యువ నాయకులు తుల్లా వివేక్, శీలం నగేష్, ఎండి షరీఫ్ గ్రామ రైతులు డిమాండ్ చేశారు. మరమ్మతు చేయాలి, కొట్టుకపోయిన కట్టలను వెంటనే మరమ్మతు చేయాలి, కట్టలను వెంటనే నిర్మించాలి, కలవట్లను వెంటనే నిర్మించాలి, కలవట్లను వెంటనే మీరు కూడా అప్పుడు విజిట్ చేశారు. మీరు లక్కీగా ఏంటంటే మీరు అసెంబ్లీలో కూడా మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఇప్పటివరకు అక్కడ చిన్న పని లేదు. కనీసం ఒక తట్టిన బయట కూడా 5 పంట. ఈ కలవాటికి సంబంధించిన లాస్ట్ టైం మీరు కూడా మళ్ళీ వచ్చింది, మళ్ళీ దాని కింద సార్ ఒక 1000 ఎకరాల విస్తీర్ణం ఉంది సార్. దాని ఫార్మర్స్ వాళ్ళు ఇప్పుడు పని పాడలేక ఇసుకపోయా నీకు మా ఊరు లేబర్ ఆ నీళ్ళల్లో మునిగి తేవడం వాళ్ళకి అంత ఇబ్బంది ఉంది సార్. దయచేసి మీకు హంబుల్ రిక్వెస్ట్ ఏమంటే సార్ కొంచెం ఇమీడియట్ గా మీరు లెటరింగ్ పెడుతున్నారు. శాంక్షన్ అయింది 90 లక్షలు, 1 కోటి 20 కోటి 40 అంటారు. మరి టెండరింగ్ అయిందో కదా మాకు తెలియదు. కానీ అక్కడ ఒక తట్టల మట్టి కూడా పోయింది. 5-6 రోజులు వర్షం పడుతుండేసరికి వర్క్ స్టార్ట్ చేయలేని పరిస్థితి. ఏడాది నుంచి అదే పరిస్థితి సార్. శాంక్షన్ అయింది మనకు జూన్ జూలైలో స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం స్టార్ట్ అయింది, జూలైలో శాంక్షన్ అయింది. ఇప్పుడు మెల్లగా టెండర్కి వచ్చింది, టెండర్ అయిపోయింది. మనకి ఏంటంటే కొంచెం మట్టి ఎండి అది లోపల ట్రాక్టర్ లోపల పోయేటట్టు, ట్రిప్పర్ల లోపల పోయి మట్టి తీసేటట్టు ఉంటే మనం ఈ రైతులకు కూడా కంపన్సేషన్ లాస్ట్ టైం కంపన్సేషన్ ఇచ్చారు 10,000 ఎకరానికి వెళ్తాం. అది కూడా పారదర్శకంగా జరగలేదు సార్. ఎవరైతే లోకల్లో ఉన్నటువంటి కొంతమంది పోయినసారి ఏంటంటే స్టాఫ్ సరిగ్గా ఇది అన్నారు. కానీ ఈసారి జీపీ వాళ్ళు కొత్తగా వచ్చింది. ఏ వాళ్ళు ఉన్నారు, ఏ వాళ్ళు అందరూ మాట్లాడి చాలా పారదర్శకంగా మనకు పట్టాలు ఉన్నాయి, పట్టాల మీదనే ఫీల్డ్ మీద పట్టాలు కాదు సార్. ఎవరైతే కల్టివేట్ చేస్తారో వాళ్ళకి రావాలి. కానీ కల్టివేట్ చేయని వాళ్ళు కూడా పట్టాలు ఉంటే వచ్చినాయి. ఎవరైతే నిజంగా నష్టపోయిందో ఆ రైతుకు రాలేదు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 టీవీ. సో ఇది 7 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూసాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 టీవీ. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ.